భయ ఇప్పుడే కింగ్డమ్ మూవీ చూస్తున్నా, విజయ్ దేవరకొండ అన్న సినిమా పిచ్చి పీక్స్ అయితే నాకైతే మాత్రం పిచ్చి పీక్స్ వెళ్ళిపోయింది. అసలు ఒక్కో ఫైట్ కానీ, ఒక్కో సీన్ కానీ, ఒక్కో ఎలివేషన్ కానీ, అసలు విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ అంటారు కదా, ఈ సినిమాలో చూపించాడు నిజమైన యాటిట్యూడ్. అంటే ఒక లెవెల్, అసలు అన్న తమ్ముడు సెంటిమెంట్ ఈ సినిమాలో చూపించినట్టుగా ఏ సినిమాలో చూపించాల. ఈ సినిమాలో ఫైట్లు చూపించినట్టుగా దేవా సినిమాలో ఫైట్లు కానీ, యానిమల్ సినిమాలో ఫైట్లు కానీ లేవు. ఈ సినిమాలో ఆ రేంజ్ ఫైట్లు ఉన్నాయి అన్న. నిజంగా సినిమా మాత్రం పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది. ఓవరాల్ గా దుమ్ము దులిపాడు, గూస్ బంప్స్. ఇంటర్వెల్ సీన్ అయితే మాత్రం పిచ్చెక్కిపోయింది నాకు థియేటర్ నుంచి బయటకు వచ్చి. సెకండ్ హాఫ్ హైలైట్ సెంటిమెంట్ తీసుకొచ్చాడు. లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం ఎక్కడికో తీసిపోయాడు. కానీ ఇందులో ఒకటే బాధాకర విషయం ఏంటంటే అన్నయ్య కోసం ఎంత కష్టపడతాడు, అన్నయ్య చచ్చిపోతాడు, సత్యదేవ్ చచ్చిపోతాడు. నాకు అది అయితే మాత్రం చాలా బాధ అనిపించింది. అసలు ఆ సీన్ అయితే తట్టుకోలేమనిపించింది నిజంగా. క్లైమాక్స్ అయితే మాత్రం అన్నయ్య ప్లేస్ ని తమ్ముడు తీసుకుంటాడు, కింగ్ అయిపోతాడు. ఒక ఏరియాని కాపాడి ఒక కింగ్ అయిపోవడం అనేది సబ్జెక్ట్ అనేది చాలా బాగుంది. కింగ్డమ్ పార్ట్ 2 రాబోతుంది. అది హింట్ ఇచ్చుదిలేరు. అదైతే మొత్తం నెక్స్ట్ లెవెల్. పెద్దవాళ్ళను రొలాక్స్ కన్నా పెద్దవాళ్ళను ఉన్నాడు ఈ సినిమాలో. రొలాక్స్ కన్నా పెద్దవాళ్ళను పెట్టారు. అసలు నిజంగా సినిమా మాత్రం తోపు సినిమా తీశారు అంతే. దమ్ముంటే ఆప నా విజయ్ దేవరకొండ తోపు, దమ్ముంటే ఆపు. అన్న నేను కింగ్డమ్ అనే సినిమా చూడడానికి వచ్చిన అన్న, మూవీ ఎలా ఉంటుందా ఏందా అని చెప్పేసి భారీ ఎక్స్పెక్టేషన్ హైప్స్ తో వచ్చిన. ఎందుకంటే టీజర్ ట్రైలర్ ఆ రేంజ్ లో పెట్టారు కదా, ఇంకా మూవీ ఏ రేంజ్ లో ఉంటుందో అని చెప్పేసి వచ్చిన. కాకపోతే మూవీ మొత్తానికి ఏంటంటే విజయ్ దేవరకొండ గారి 6 ప్యాక్ బాడీ కట్అవుట్ చూడడానికే రావాలి, ఇంకోటి సత్యదేవ్ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చూడడానికే రావాలి తప్పితే మూవీలో ఏంటంటే స్టోరీ కంటెంట్ స్టోరీ రైట్ స్టోరీనే అన్న. కాకపోతే ఏంటంటే మైనస్ ఏం చేసిరంటే బాగా ల్యాగ్ చేసి సాగదీయడం, అదొకటి చాలా మైనస్ డిసప్పాయింట్ అన్న. ఇంకోటి హీరోయిన్ భాగ్యశ్రీ గారిని ఏ రేంజ్ లో చూపిస్తారు అంటే మామూలుగా సాంగ్స్ పరంగా కొన్ని సాంగ్స్ విజువల్స్ లలో ఆ మామూలుగా ఇంతకు ముందు రిలీజ్ కాకముందు ఏ రకంగా అయితే చూపెట్టారో దానికి మించి చూపిస్తారేమో అనుకున్నాం. కానీ అసలు ఆమెను ఏదో ఒక గెస్ట్ రోల్ టైప్ లో ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడము అదొక డిసప్పాయింట్మెంట్. ఇంకోటి మూవీ దేనికోసం చూడాలనంటే బ్రదర్ బాండింగ్ రిలేషన్షిప్ కోసము. ఫస్ట్ హాఫ్ లో ఏంటంటే ఒక 20-25 మినిట్స్ బ్రదర్ బాండింగ్ రిలేషన్షిప్ కోసము, అదొకటి ఓకే అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇంటర్వెల్ బ్యాంక్ లో ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ విజువల్ ఒకటి పెట్టారు, అదొకటి చూడడానికి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. కానీ ఏ మాటకు ఆ మాట కానీ లాస్ట్ క్లైమాక్స్ సీన్ కి బిఫోర్ 35 మినిట్స్ ముందు మాత్రం విజయ్ దేవరకొండ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అరాచకం అని చెప్పేసి చెప్పుకోవచ్చు అన్న. దానికోసం చూడొచ్చు. సత్యదేవ్ గారికి విజయ్ దేవరకొండ గారికి ఇద్దరికి మధ్యలో ఉండేటటువంటి కొన్ని ఎమోషనల్ బాండింగ్స్ కొన్ని విజువల్స్ మాత్రం దానికోసం చూడొచ్చు. కానీ స్టోరీ పరంగా ఏంటంటే అనుకున్నది ఒకటి, ఇక్కడ అయ్యింది ఒకటి. ఓన్లీ సత్యదేవ్ గారి కోసము విజయ్ దేవరకొండ గారి కోసము వన్ టైం చూడొచ్చు అన్న థియేటర్కి వచ్చి అంతే. థ్యాంక్ యూ. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా అట్లాంటి మూవీస్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ మాత్రం సూపర్. అసలు ఇంతకు ముందున్న మూవీస్ కన్నా చాలా అంటే చాలా బాగా చేశారు. చాలా మంది సెకండ్ హాఫ్ ఎక్కడ కొంచెం స్లో అయింది అంటారు. ఎక్కడ స్లో అవ్వలేదు. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ సూపర్ అంటే సెకండ్ హాఫ్ దానికి డబుల్. చాలా అంటే చాలా బాగుంది. అనిరుద్ధ్ గారి మ్యూజిక్ ఎలా? అనిరుద్ధ్ బీజిఎం అండి, అసలు బీజిఎం సూపర్. మూవీలో హైలైట్ అంటేనే బీజిఎం. ఓవరాల్ గా మూవీ గురించి ఒక మాట ఏంటి? ఓవరాల్ గా మూవీ అందరూ చూడండి, అది బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి, ఎవరు ట్రోల్ చేయకండి. సినిమా చాలా బాగుందండి. విజయ్ దేవరకొండ గారు కంబ్యాక్ అని చెప్పొచ్చు. ఆయన నుంచి ఫ్యాన్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ రేంజ్ సినిమా అని చెప్పొచ్చు. నవ్వద్దు, సీరియస్ చెప్తున్నాను. సినిమా నిజంగానే చాలా బాగుంది. కామెడీ చేస్తున్నారు కానీ సిరీస్ చాలా బాగుంది. అంటే నాకు ముఖ్యంగా ఏంటంటే విజయ్ దేవరకొండ గారు చిన్నప్పుడు చేసిన చిన్నపిల్లాడి క్యారెక్టర్ అండ్ మన సత్యదేవ్ గారు చిన్నప్పుడు క్యారెక్టర్, ఆ ఇద్దరు చిన్నపిల్లల యాక్టింగ్ బాగుంది, మెచ్యూర్గా ఉంది. మ్యూజిక్ బాగుంది, అన్ని బాగున్నాయి. ఫైనల్ గా చెప్పాలంటే ఇలాంటి స్క్రిప్ట్లు ఎన్నుకుంటే విజయ్ దేవరకొండ గారు మంచి హిట్ ఫామ్ లో ఉంటారు, అది మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. థ్యాంక్ యూ. మూవీ ఎలా ఉంది కింగ్డమ్? ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అసలు ఏమి నచ్చదు, మొత్తం స్లోగా నడిచింది. కథ అనేది కొత్త ఏం లేదు, చాలా లాగా వచ్చింది. ఒక పాటలు బాగలేదు, ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒకటి. అనిరుద్ధ్ అనేది సినిమా కొంచెం ప్లస్ పాయింట్ అంతే, అంత మించి సినిమా ఏం. సత్యదేవ్ గారు యాక్టింగ్ అని ఆయన అంత ఏం లేదు, న్యాచురల్ గా ఉంది. అర్జున్ మిస్టేక్ ఎక్కడ వచ్చిందంటే అసలు డైరెక్టర్ సినిమా ఎటో తీసుకుపోదా అనుకున్నాడు, కానీ లాస్ట్ వచ్చేవరకు ఎటో గాడి తప్పింది సినిమా. ఏం లేదు. పార్ట్ 2 ఉన్నది, మళ్ళీ పార్ట్ 2 ఉన్నదని అయితే ఇంటి ఇచ్చిండు, మరి ఉండేది తెలియదు, లేని తెలియదు. ఈ సినిమా అయితే ఫస్ట్ హాఫ్ అయితే ఫ్లాపే, సెకండ్ హాఫ్ పెట్టుంటది అనేది తర్వాత విషయం.